వెంకమ్మండి భాస్కర్ నగరం. ఇగో ఇలా ఈ స్లిప్పులు ఇలాగ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఈ ఎవరన్నా వచ్చి ఆన్లైన్ చేస్తాం అని చెప్పేసి అన్నారు. ఈ ఆన్లైన్ చేయటానికి ఇక్కడ మా వచ్చిన వేరే వాళ్ళు ఆన్లైన్ చేయటానికి వస్తే మా పేర్లు వచ్చినాయని మేము అడగటానికి పోతే మీది ఇక్కడ కాదు ఇంకో చోట అని చెప్పారు. ఇంకోసాట గాంధీనగరం పోతే ఇక్కడ కాదు మీది పెనపాక పడ్డది అన్నారు. అక్కడ కాదని ఇక్కడ ఆశ ఇక్కడ టీచర్ గారిని అడిగితే మీది ఇక్కడే గాంధీనగర్లోనే ఉంది అని చెప్పేసి ఆమె కూడా అంటే మళ్ళీ ఆడిగిపోతే ఇక్కడ లేవు మీ స్లిప్పులు ఇక్కడ లేదు మీ పేరే లేదు ఇక్కడ మీ పేరే లేదు ఇక్కడ ఎక్కడ పెనపాకలో ఉంది అని అంటున్నారు. ఆ ముసలోళ్ళు ఇద్దరు ఎక్కడికి పోయి అని చూస్తారు. ఇప్పుడు 4-5 రోజుల నుంచి తిరుగుతున్నారు. మరి దానికి ఏంటి అది ఎంతవరకు కరెక్ట్? అది మరి ఇట్లా మా అక్కడెక్కడని తిప్పించుకుంటున్నారు. మరి 20 సంవత్సరాల దాకా మళ్ళీ మీరు రాదు అని అంటున్నారు. మరి ఇక రోజే అంటున్నారు. మరి ఇది దేని ఎంతవరకు ఏం చేస్తారో మరి ఇక మాకైతే తెలీదు. వాళ్ళు తిరిగి ముసలోళ్ళు ఇక మేలకుండా ఉన్నారు. మీకు ఎన్ని స్లిప్లు ఇచ్చారండి? ఫామ్ ఎన్ని ఇచ్చారు మీకు? ఈ వరకు అయితే ఒక 2 ఇచ్చారు. మిగతా వాళ్ళు అయితే ఒక్కొక్కటే ఇచ్చారు. మీకు ఒకటి ఇచ్చారు? మాకు ఒకటి ఇచ్చారు. మా పాప తీస్తే నేను గాంధీనగరం పోయి తీసుకొచ్చుకొని నేను ఫిలప్ చేసి సాయంత్రం వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చొచ్చాను. మీరే ఫిలప్ చేశారు? మేమే ఫిలప్ చేసుకున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది బిఎల్ఓ వ్యవస్థ? ఎక్కడ ఉంది? ఇక్కడ మంచిగా చేస్తున్నారా పని? ఇంకేంది చేసేది? చాలా మంది ఇంకా ఏం కాలేదు. చాలా మంది ఉన్నాయి. మరి ఇయ్యాలే లాస్ట్ అని అంటున్నారు. ఉరుకులు పెట్టిస్తున్నారు. ఆడ అంటున్నారు. ఇంతవరకు సాగం కూడా కాలే ఇక్కడ. ఫామ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు పిలిపిస్తే వాళ్ళు ఫిలప్ చేసుకోండి అంటుండ్రు. వాళ్ళు రాస్తారా? ఇప్పుడు పోయి 3 రోజులు తిరిగితే చిలుపులు పట్టుకుని వెళ్ళిపోయిందా? ఎవరన్నా బిఎల్ఓనా? రేపు వస్తారట. మళ్ళీ రేపు వస్తారో రారు. ఫోటోలు ఇస్తేనే గిరాడు దింగుతుంది. గిరాడు దింగిపోయారు అంగన్వాడీ. ఏంటి పద్ధతి? మిమ్మల్ని ఫిలప్ చేసుకోమంటారు. మమ్మల్ని ఫిలప్ చేసుకోవాలట. చదువు వచ్చే వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. అప్పుడు పరిస్థితి భాస్కర్ రావు సగం ఉన్నా ఇంకా ఏమి ఏం కాలేదు. మళ్ళీ లాస్ట్ అట. మరి ఆడవాళ్ళు కూడా లెక్క చేయట్లేదు. చేసుకోండి లేకపోతే లేదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ బూరంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరంపాడు మండలం. నా పేరు బత్తుల వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. ఇక్కడ సార్పాక ప్రాంతంలోనే భాస్కర్ నగర్ ప్రాంతంలో అనేకమైన వెనకబడ్డ వర్గ ప్రజలు ఉన్నారు. కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బిఎల్ఓ వాళ్ళు పారాలు ఇచ్చేసి పారాలు కొంతమందిని మీరే రాసుకోవాలని చెబుతున్నారు. కొంతమందికేమో రాస్తున్నారు వచ్చి. అదే కాకుండా కొంతమందికేమో 2 పారాలు ఇస్తున్నారు. ఒక పారం రాసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఒక పారం ఖాళీ పారం వాళ్ళకి ఇచ్చిపోతున్నారు. ఇంకా కొంతమందికేమో ఒకటే పారం, ఆ పారాన్ని రాసి తీసుకుపోతున్నారు. కానీ బిఎల్ఓ దగ్గర నుంచి రిటర్న్ గా పారం వాళ్ళు సంతకం పెట్టి ఇవ్వట్లేదు. కానీ ఇది ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ ఇంత మట్టి కూడా ఓట్లు నమోదు నాకు తెలిసి ఇక్కడ 100కి 50% కూడా పూర్తి అయినా కాలేదో తెలియట్లేదు. ఇంత దారుణంగా ఉంది ఇక్కడ ఉన్న బిఎల్ఓలతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సక్రంగా ఇక్కడ చేయట్లేదు అనేసి ఇక్కడ జనాలందరూ కూడా ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. నేను ఈరోజు ఇక్కడ ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఈ ఓట్లు కనుక మీరు కనుక నమోదు చేయించుకోకుండా ఉంటే 20 సంవత్సరాల దాకా ఓటు ఉండదు. అదే రకంగా ప్రభుత్వం వచ్చే బియ్యం కూడా పోతే అని చెప్పడం వల్ల ఈ ప్రాంతంలో వెనకబడ్డ ప్రజలందరూ కూడా మేము వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వచ్చి వీళ్ళందరూ గగ్గోలను పడి మాకు పారాలు ఇచ్చారు. కొంతమంది రాయమంటున్నారు, కొంతమంది ఏమో రాసుకోలేని వాళ్ళు రాయలేని పరిస్థితి. అట్లని ఒక్కొక్క పారం ఇచ్చేసి కూడా వెళ్ళిపోతారు. రిటర్న్గా వాళ్ళకి సంతకం పెట్టి ఇచ్చిన పాపం లేదు. అది నేను ఇప్పుడు ఎంఆర్ఓ గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి చెప్తే మీకు ఎవరు చెప్పారు అక్కడ సక్రమం జరగట్లేదని, ఎవరు అన్నారు మీకు జరగట్లేదని? అదిగా సార్ ఇక్కడ డైరెక్ట్గా ఓటర్స్ వాళ్ళే చెబుతున్నారు, వాళ్ళే ఆవేదన ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆఫీసర్ అని మాట్లాడదని చెప్పి ఫోన్ పెట్టేశారు. అందుకోసం దీని మీద వెంటనే ఈ యొక్క సర్వేని వచ్చే నెల ఆగస్టు 15 వరకు పొడిగించాలి. ఆగస్టు 15 వరకు పొడిగించకపోతే ఇక్కడ ఓట్లు మొత్తం గల్లెత్తైతే చాలా ఓట్లు పోతాయి. సారపాక పంచాయతీ పరిధిలో 18,000 ఓట్లు ఉన్నాయనే దానికి కనీసానికి 8-10,000 ఓట్లు కూడా నమోదు కాని పరిస్థితి కూడా ఈ యొక్క సర్వేని బట్టి చూస్తుంటే కనపడుతుంది. ఈ వెంటనే ఈ సర్వేలో ఇక్కడ భాస్కర్ నగర్లో ప్రతి కుటుంబానికి ఇంటింటికి వచ్చి వాళ్ళు రాసి వాళ్ళకి తెలియకపోతే వివరాలు చెప్పాలి. కొంతమందికి ఓటు మీద ఎక్కలేదమ్మా పెనపాక మండలంలో ఉందని చెబుతున్నారు. అంటే ఆ ఓటు ఇక్కడే ఉంది. ఇప్పుడు మేము
ఆన్లైన్లో కొట్టి చూసాం. చూస్తే ఆ ఓటు ఎక్కడ ఉంది, గుంజి ఆ మంగమ్మ ఓటు ఎక్కడ ఉంది, ఇక్కడ లేదమ్మా నీది పినపమ్మని ఉందని చెప్పి ఆమెకు రాయకుండా వెళ్ళిపోయారు. అంటే ఇంత దారుణంగా ఇక్కడ జరుగుతుంది. బిఎల్ఓ వాళ్ళు అందరూ మంచిగా చేయట్లేదని నేను అంటలేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇట్లా జరుగుతుంది. ఇలాంటి జరుగుతున్నప్పుడు వెంటనే అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరగాలి. అందరికి ఓటు నమోదు చేసేంత వరకు ఈ యొక్క ఓట్లు పూర్తి అయిందని చెప్పి ముగియకుండా ఆగస్టు 15వ తారీఖు ఉంచాలని కూడా మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం.